ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. పెందుర్తిలో దారుణం. అత్తను పెట్రోల్ పోసి చంపిన కోడలు. తన భర్తకు తనకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధల్లో కలుగజేసుకుంటుందని అత్తపై పగ పెంచుకున్న కోడలు లలిత. పథకం ప్రకారం అత్త జయంతి కనక మహాలక్ష్మిని హత్య చేయాలని 2 రోజుల క్రితం పెట్రోల్ బంకు నుండి బాటిల్లో పెట్రోల్ తెచ్చుకున్న కోడలు తన మనవరాలతో ఆడుకుంటుండగా దొంగ పోలీసు ఆడుకుందామంటూ అత్త కళ్ళకి చేతులకి చున్నీతో కట్టేసి పెట్రోల్ పోసిన వైనం. పథకం ప్రకారమే పెట్రోల్ పోసిన వెంటనే పక్కనే ఉన్న దీపాన్ని అత్తపై విసిరేయటంతో మంటల్లో కాలిపోయిన అత్త మహాలక్ష్మి. మంటల్లో చిక్కుకున్న అత్త కేకలు వేయటంతో ఆ దృశ్యాన్ని చూసిన మన్మరాలు నానమ్మ దగ్గరికి వెళ్లే ప్రయత్నంలో చేతులకి గాయాల పాలయ్యాయి. టీవీ షార్ట్ సర్క్యూట్ అయ్యి అత్త చనిపోయిందంటూ తన భర్తకు ఫోన్ చేసిన భార్య లలిత. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరా తీయటంతో వెలుగులోకి వచ్చిన హత్యా సంఘటన. నిందితురాల్ని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించిన వైనం. కేసు నమోదు చేసి మృతురాల్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కి తరలించిన వైనం. పెందుర్తి వేపగుంట ప్రాంతంలో గల వర్షిణి అపార్ట్మెంట్ లో అత్తపై కోడలు పైశాచిక పెట్రోల్ పోసి హతమార్చిన ఘటన వివరాలపై వెస్ట్ జోన్ ఏసీపీ పృథ్వీ తేజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానికుల నుండి సమాచారం మేరకు సిఐ సతీష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టగా మృతురాలు అయిన జయంతి కనక మహాలక్ష్మి షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయిందని కోడలు లలిత తెలిపిందని, అయితే మృతిపై అనుమానంపై పలుమార్లు తమదైన శైలిలో ప్రశ్నించగా తన అత్త జయంతి కనక మహాలక్ష్మి వేధిస్తుందని, అందుకే ఆమెను పెట్రోల్ పోసి చంపారన్న విషయాన్ని పోలీసులకు విచారణలో వెల్లడించిందని తెలిపారు. అయితే కోడలి లలితని అదుపులోకి తీసుకుని ఆమెను రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ పృథ్వీ తేజ్ వెల్లడించారు. ఎవరైతే ఈ వర్షిణి అపార్ట్మెంట్స్ అందులో ఒక నైబర్ మాకు కాల్ చేశారు, ఇలాగా మా అపార్ట్మెంట్ అయితే ఎవరికో మాట్లాడుకున్నాయని వాళ్ళకి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మా వాళ్ళు వెంటనే అక్కడ రష్ అయ్యారు. రష్ అయ్యి అక్కడ ఏం జరిగిందో చూడగా అక్కడ ఒక 53 సంవత్సరాలు ఉన్న ఒక ఆడావిడ చనిపోయి ఉంది డ్యూ టు బర్న్ ఇంజరీస్. అప్పుడు మనం అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం అక్కడ వాళ్ళని విచారించగా అక్కడ వాళ్ళ కోడలు వాళ్ళందరూ కూడా ఇనిషియల్గా ఇది ఫైర్ యాక్సిడెంట్ వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇనిషియల్గా మనం ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఇది ఫైర్ యాక్సిడెంట్ అనుకుని మనం అన్యాచురల్ డెత్గా ఫస్ట్ భావించాం. తర్వాత విచారించగా మాకు లోతైన దర్యాప్తు చేయగా మాకు ఇందులో తెలిసింది ఏంటంటే కోడలే దీంట్లో అత్తగారిని చంపినట్టు తెలుస్తుంది. సో వివరాల్లోకి వెళ్తే కనుక ఇందులో మాకు కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఇద్దరు ఎవరైతే ఎక్యూజ్డ్ ఆవిడ ఉన్నారో ఆవిడ భర్త జయంతి సుబ్రహ్మణ్యం, ఈయన పౌరిత్యం చేసుకుంటూ ఉంటాడు. ఈయన మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 495/2025 అండర్ సెక్షన్ 103 ఆఫ్ బిఎన్ఎస్. సో ఇందులో ఆయన కంప్లైంట్ కంటెంట్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళ మదర్ వాళ్ళు కలిసి జీవిస్తూ ఉంటారు. ఇందులో ఇలా ఉండగా ఈ భార్యకి వీళ్ళ అత్తగా ఈయన మదర్కి పడతా ఉండేది కాదు, ఆవిడ సూటుపూటి మాటలతో అంటూ ఉండేదని, దానివల్ల చంపి ఉండొచ్చు అని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం విచారించగా తెలిసింది ఏమిటంటే ఈ లలితాదేవి గారు ఎవరైతే కోడలు ఉన్నారో ఆవిడ చెప్పేది ఏంటంటే మా అత్తగారు నన్ను ఎప్పుడు కూడా పెళ్ళైనప్పటి నుండి కూడా సరిగ్గా చూసుకునేది కాదు, ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదని, అలాగే ఎక్కడికి వెళ్ళినా సూటిపోటి మాటలతో తిడుతూ ఉంటుందని, అలాగే అందరి దగ్గర నా గురించి చెప్తూ ఉంటుందని చెప్పి చాలా బాధపడేదాన్ని. దానివల్లే నేను ఆమె వేధింపులు ఈ మధ్యన మరీ ఎక్కువైపోవడం వల్ల నేను ఏదో విధంగా ఆమెను చంపాలని ఆవిడ డిసైడ్ అయ్యింది. సో దీంట్లో భాగంగా ఆవిడ ముందు రోజు రాత్రి అంటే 6వ తారీఖు రాత్రి సుమారు 7 గంటల సమయంలో బండిలో పెట్రోల్ కొట్టించుకుంటాను అనే దాంతో ఆవిడ బండిలో పెట్రోల్ని ఒక వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకుని దాన్ని పక్కన పెట్టుకోవడమే కాకుండా దాన్ని నెక్స్ట్ రోజు మార్నింగ్ వీళ్ళ హస్బెండ్ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో మీ నానమ్మతో దాగుడు మూతలు ఆడదామన్న దాంతో ఆమె చేతులు కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది.
కట్టేసి సడన్ గా తెచ్చుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో అది ఆవిడ మీద వేసేసి అక్కడ ప్రమిద ఉంటే ఆ ప్రమిదని ఒత్తిని ఆవిడ మీద విసురుంటే అది మంట అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది. ఆవిడ వెంటనే ఈ చనిపోతున్నట్టే అదే మంటలు కాల్చిన టైంలో చిన్న పాప తెలియక దగ్గరికి వచ్చింది. పాపకు కూడా కొంత గాయాలు అవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఇది జరిగింది. ఇలాగ పక్కన తర్వాత ఆవిడే కేకలు కూడా వేసింది. ఇంట్లో పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చాక ఆవిడ ఇలాగా టీవీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల వైర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం చనిపోయిందని ముందుగా చెప్పింది మనకి. దాని తర్వాత మన దర్యాప్తు చేయగా సతీష్ గారు వెంటనే అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. దాంట్లో మనం ఇన్వెస్టిగేట్ చేయగా ఆవిడ బ్రౌజింగ్ హిస్టరీని కూడా అందులో భాగంగా మనం వెరిఫై చేయగా అందులో ఎలాగా చంపచ్చు, ఒక వ్యక్తిని ఎలాగా మనం తెలియకుండా ఎలా చంపచ్చు ఆవిడ తెలియకుండా అని కొన్ని సర్చెస్ మాకు అనిపించినాయి. సో దాని మీద మా అనుమానం బలపడి ఫర్దర్గా ఆవిడని క్వశ్చన్ చేయగా ఆవిడ జరిగిందంతా చెప్పడం జరిగింది. ఆవిడ మా అదుపులో ఉన్నది. ఆవిడని తొందరగా రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. అతన్ని కూడా మేము వెరిఫై చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ అయితే ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆవిడ మన ఓల్డ్ గోసాల పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నాడు. సో ఈ బాటిల్లో పెట్రోల్ అనేది ఇప్పుడు చాలా మటుకు నిషేధించేస్తారు, మళ్ళీ మొదలవుతుంది. దాని మీద ఏమన్నా మీరు పెట్రోల్ అనేది కొంచెం ఎక్కువ పవర్ఫుల్ చేస్తారు అండ్ ఎక్కువ బాటిల్స్ అనేది ఎప్పుడు కూడా మేమైతే డిస్కరేజ్ చేస్తామండి. బట్ మేము కంప్లీట్ గా దాన్ని ఎరాడికేట్ చేస్తామని చెప్పను. కానీ వీ ఆల్వేస్ డిస్కరేజ్ ఇన్ఫ్లామబుల్ మెటీరియల్ అలాంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెట్రోల్ క్యారియబుల్ దాంట్లో కొట్టించడం అనేది ఎప్పుడు డేంజరే. సో దాని అయితే మేము స్ట్రాంగ్ గా ఖండిస్తున్నాం. అలాంటివి తీసుకోకుండా ఉంటే బెటర్. బట్ వీ కెనాట్ ఇరాడికేట్ ఇట్. దాని ప్రజల్లోనే వాళ్ళే దాన్ని ముందు తీసుకోవాలి. ఉండండి